Dutta Media, Power of News. I'm Dr. Nikhil Kumar Chokam, a consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Hyderabad. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam, Me Doctor. Ee week mana guest doctor, Dr. Venkat. He is an intervention radiologist. Dr. Venkat, మీ గురించి. హలో అండి, నేను డాక్టర్ జీపీ వెంకట్ చౌదరి. నేను కరెంట్లీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. ఇంకో కొన్ని కండిషన్స్ లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాము, అంటే దాంట్లో కూడా మనకు ఇప్పుడు కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేసేటి. ఎలాంటి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్కి మీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది? సో యూజువల్లీ ఏంటంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ మనకి సింపుల్గా చెప్పాలంటే గర్భసంచిలో కణితులు రావటం. సో ఫైబ్రాయిడ్స్ ఏంటంటే నాన్ మ్యాలిగ్నెంట్ కణితులు, అంటే క్యాన్సర్ కాదు కానీ ట్యూమర్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో వీటిలో ఏంటంటే మనకి పేషెంట్కి యూజువల్లీ ఎలా ప్రజెంట్ అవుతారు, ఎక్కువ రక్తస్రావం జరగటం పీరియడ్స్ సమయంలో, లేదు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. ఎందుకంటే ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ఆ బ్లాడర్ని, మన యూరినరీ బ్లాడర్ని కంప్రెస్ చేసి పేషెంట్కి ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళటము, లేదంటే కనుక ఆ ఫైబ్రాయిడ్స్ వల్లే ఒక పెయిన్ రావటము, ఫైబ్రాయిడ్స్ వల్ల పెయిన్ రావటము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సర్జికల్ మయోమెక్టమీ అంటాం, అంటే ఏంటంటే డైరెక్ట్గా ల్యాప్రోస్కోపిక్గా సర్జన్స్ ఆర్ మన గైనకాలజిస్ట్స్ దానికి సర్జరీ చేసి ఆ ట్యూమర్ వరకు తీసేస్తారు, దాన్ని మయోమెక్టమీస్ అంటాము. లేదు ఇప్పుడు ఏంటంటే నాన్ సర్జికల్, అంటే కొంతమంది అందరూ సర్జరీకి ఇష్టపడరు. ఏంటంటే కొంతమందికి సర్జరీ చేస్తే స్కార్ పడుతుందని, ఇలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే, లేకపోతే కొంతమంది సర్జికల్ క్యాండిడేట్స్ అవ్వకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మినిమల్లీ ఇన్వేజివ్ ఆప్షన్ అనేది యూటరైన్ ఆర్టరీ ఎంబోలేషన్. ఈ యూటరైన్ ఆర్టరీ ఎంబోలేషన్ అంటే డైరెక్ట్గా మనం యూటరస్కి వెళ్ళే రక్తనాళాల్లోకి మనం కెథటర్లు వేసి దానికి ట్యూమర్, అంటే ఆ ఫైబ్రాయిడ్స్కి ఏదైతే రక్తం సప్లై చేస్తుందో వాటిని సెలెక్టివ్గా క్లోజ్ చేసేస్తాం అనమాట. సో ఆబ్వియస్గా ఫైబ్రాయిడ్కి న్యూట్రిషన్ కానీ బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ అన్నీ తగ్గిపోయి ఓవర్ టైమ్ ఇట్ స్ట్రింక్స్. సో ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక డే కేర్ కానీ ఒక సింగిల్ డే అడ్మిషన్లో వితౌట్ ఎనీ సర్జరీ ఓన్లీ మినిమల్లీ ఇన్వేజివ్గా ట్రీట్మెంట్ చేసి పంపించేయచ్చు. సో మనం హిస్టెక్టమీ, ఆ యూట్రస్ తీసే సర్జరీ హిస్టెక్టమీని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అని అంటారు. అవునండి. ఓకే, సో అది గుడ్ ఆప్షన్. ఇవాళ మనం చూస్తుంటాము చాలామంది కొద్దిగా చిన్న ఏజ్లో కూడా ఈ హిస్టెక్టమీ సర్జరీస్ అని జరుగుతున్నాయి. సో వేరే ఇండికేషన్స్కి ఉన్నాయి, చాలా ఇండికేషన్కి హిస్టెక్టమీ చేస్తారు, కానీ ఈ ఫైబ్రాయిడ్స్కి కొద్దిగా లేటెస్ట్ ట్రీట్మెంట్గా ఇప్పుడు మన డాక్టర్ వెంకట్ చెప్పినట్టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీస్ వాళ్ళు కొద్దిగా కొత్త ప్రొసీజర్స్తో కొత్త ట్రీట్మెంట్ అందిస్తున్నారు మన కోసం. సో ఇంకోటి ఈ ప్రెగ్నెన్సీలో చూస్తాం పోస్ట్ పార్టమ్ హిమరేజ్. సో ఈ హిమరేజ్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బ్లీడింగ్ చాలా అయిపోతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఎంతవరకు యూజ్ అవుతున్నది? సో పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అక్యూట్గా, అంటే సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతే అలాంటి సమయంలో మళ్ళీ సర్జరీకి తీసుకోకుండా డైరెక్ట్గా మనము ఈ యూటరైన్ ఆర్టరీ ఏదైతే మనకి యూటరస్కి బ్లడ్ సప్లై చేస్తుందో ఆ వెజల్స్లోకి వెళ్ళి మనం టెంపరీగా వాటిని క్లోజ్ చేస్తానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేస్తాం అనమాట. సో దీని కారణం ఈ ప్రొసీజర్ చేస్తాం వల్ల సర్జికల్ మార్బిడిటీ అనేది చాలా తగ్గిపోయింది, అంటే పేషెంట్కి సఫరింగ్ అనేది బాగా తగ్గుతుంది ఇమీడియట్గా, అండ్ ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అనమాట ఇమీడియట్గా. సో ఓకే డాక్టర్ వెంకట్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామందిలో ఈ హైపర్ టెన్షన్ అనేది యంగ్ వాళ్ళు, ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో చూస్తున్నాం, ఇప్పుడు చాలామంది యంగ్ పేషెంట్స్లో అండ్ చాలా మల్టిపుల్ డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. 1 type of 2-3 డ్రగ్స్ పెట్టినా వీళ్ళకి ఈ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ అవ్వదు. సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ వాళ్ళకు కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఒక ట్రీట్మెంట్ ఉంది అని అంటుంటారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది వీళ్ళకి? సో హైపర్ టెన్షన్ అనేది మళ్ళీ అగైన్ అండి, దాంట్లో
మామూలుగా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము, హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ అంటాము, అర్జెన్సీ అంటాము. అంటే బీపీ కొంతమందికి ఏంటంటే యంగ్ పేషెంట్స్లో కూడా చాలా ఎక్కువ బీపీ, అంటే నార్మల్గా మనకి 120/80 అంటాము, 120/80 నార్మల్ బీపీ అంటాము. సో అది జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, జెనెటిక్స్ అన్నిటితో బీపీ అనేది పెరగటం సహజం చాలామందిలో. కానీ కొంతమందికి ఏంటంటే యంగ్ పేషెంట్స్లో కూడా బీపీ అనేది చాలా హైలో ఉంటుంది, 200s, 220, 240 అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఖచ్చితంగా వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే ఎందుకు ఇంత తక్కువ ఏజ్లో వస్తుంది అనేది ఒకటి ఇవాల్యుయేట్ చేసుకుంటాము. సో దీంట్లో కొంతమందికి కిడ్నీలో ప్రాబ్లం ఉండటం వల్ల, అంటే కిడ్నీలో పర్సే కిడ్నీలో కాదు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు దాంట్లో అవి కనుక పూడుకుపోయి ఉంటాయి, అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్లు అంటాము. సో అలాంటి స్టెనోసిస్ కండిషన్లో కూడా ఈ బీపీ అనేది రావచ్చు. సో ఎవరైనా యంగ్ కానీ ఓల్డ్ కానీ మల్టిపుల్ మెడికేషన్స్తో కూడా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే దే హ్యావ్ టు డెఫినెట్లీ రూల్ అవుట్. అంటే ఖచ్చితంగా కిడ్నీ అనేది ఒక కారణం అవ్వచ్చు. ఆ కిడ్నీకి సరిపడా కిడ్నీకి కావాల్సిన టెస్టులు చేయించుకోవాలంటే రీనల్ డాప్లర్ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ, కిడ్నీస్కి సంబంధించి ఇవన్నీ చేయించుకోవాలి. ఒకవేళ కనుక కిడ్నీ అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే కిడ్నీకి వెళ్ళే ఆర్టరీ కనుక నేరో అయిపోయి ఉంటే దాంట్లోకి మనం ఒక స్టెంట్ వేసి ఆ వెజల్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆ వెజల్ ఓపెన్ చేస్తాం వల్ల కిడ్నీ మళ్ళీ నార్మల్ బ్లడ్ సప్లై అంది. అది ఏంటంటే మన బాడీలో కిడ్నీ ఈజ్ ద మెయిన్ ఆర్గన్ విచ్ మెయింటైన్స్ ద బ్లడ్ ప్రెషర్, వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్ దట్ మెయింటైన్స్ ద బ్లడ్ ప్రెషర్ అనమాట. ఓకే డాక్టర్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇంకోటి చాలామంది పేషెంట్స్కి డౌట్స్, కొంతమంది కామన్గా అడిగే క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. ఇప్పుడు ఈ స్టెంటింగ్స్ వేసినప్పుడు కానీ, కాయిలింగ్ వేసినప్పుడు కానీ ఇవి అలానే ఉంచుతారా, ఫ్యూచర్లో తీసేస్తారా అని అడుగుతూ ఉంటారు. అవునండి. సో ఈ ఏమంటారు, ఈ స్టెంట్స్ని అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఒకవేళ తీసేయాల్సి వస్తుందా లేకపోతే ఇట్స్ పర్మనెంట్గా బాడీలో ఉండిపోతాయా? సో స్టెంట్స్ ఒక్కసారి కనుక బాడీలో వేస్తే మోస్ట్ 99% ఆఫ్ ద స్టెంట్స్ విల్ బీ విత్ ఇన్ ద బాడీ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో స్టెంట్స్ ఎలా ఉంటాయంటే యూజువల్లీ మెటాలిక్ స్టెంట్స్ ఉంటాయండి, ఎక్సెప్ట్ సర్టెన్ వెరీ ఫ్యూ సిచ్యువేషన్స్లో తప్ప రిట్రీవబుల్ స్టెంట్స్ అంటాము. ఎస్పెషల్లీ అవి ఎక్కడ వేస్తామంటే మనకి ఇది మన బిలియరీ డక్ట్స్లో వేస్తాము. అంటే అది మన ఎక్కడైతే లివర్లో ఎక్కడైతే మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుద్దో అలాంటి చోట్ల మాత్రమే రిట్రీవబుల్ స్టెంట్స్ వేస్తాము. అది కూడా ఎండోస్కోపీ ద్వారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వేస్తారు. సమ్ టైమ్స్ పర్క్యూటేనియస్గా అంటే స్కిన్ ద్వారా మనం వేస్తాము. సో రెస్ట్ ఆఫ్ ద స్టెంట్స్ ఒక్కసారి కనుక బాడీలో స్టెంట్ వేసాము అంటే ఇట్ ఈస్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్, అది బాడీలో ఉంటుంది, స్టెంట్ కానీ కాయిల్ కానీ ఇవన్నీ. సో అలా బాడీలో ఉండిపోతాయి అని అంటాడు. సో అవునండి. సో వీటి వల్ల ఏమన్నా ఎలర్జీ రియాక్షన్స్ రావడం కానీ ఇలాంటి కొన్ని కండిషన్ కొంతమందిలో ఏమన్నా రావచ్చు అంటారా? ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద స్టెంట్స్ కానీ కాయిల్స్ కానీ దే ఆర్ బయోకంపాటబుల్. యూజువల్లీ దానికి ఏమీ అలర్జిక్ రియాక్షన్ లాంటివి ఏమీ ఉండవు, అలాంటి మెటీరియల్స్తోనే చేస్తారు. కానీ దీంట్లో ఏంటంటే కొంతమందికి వెరీ 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 లెస్ కామన్, వెరీ రేర్, 0.1% అంతే. ఓకే, నేనైతే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు మీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే చాలా కేర్ఫుల్గా చేయాలి ప్రొసీజర్స్. సో మీరు అన్నట్టు చిన్న చిన్న రక్తనాళాల నుంచి కామన్ ఫ్యూమరల్ ఆర్టరీ, రేడియల్ ఆర్టరీ, సో ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏదైనా, సో ఎవ్రీ ప్రొసీజర్, ఎవ్రీ సర్జరీ యాజ్ కాంప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ మే బి 0.1%, 1%. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీద ఎలాంటి కాంప్లికేషన్స్ చూసారు రావచ్చు? సో ఒకవేళ కనుక మీరు అన్నట్టు రక్తనాళాల్లో పొడిచి మనం లోపలికి వెళ్ళి ప్రొసీజర్ అంతా చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా రక్తనాళం దగ్గర మినిమల్ బ్లీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ కొంతమందిలో అంటే 100 మందిలో చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో కొంచెం ఆ బ్లీడ్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్గా అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ అది కూడా తగ్గించడానికి, ఆ బ్లీడ్ కూడా తగ్గించడానికి మనకి వేరియస్ వాస్కులర్ క్లోజర్ డివైసెస్ అంటాం. అంటే ఆ రక్తనాళంలో నుంచి మనం వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆ రక్తనాళాన్ని కూడా పూడ్ చేసేందుకు డివైస్ అనేవి వచ్చినాయి. అంటే ఒక చిన్న సూచల ద్వారానో లేకపోతే ఒక కొలాజన్ ప్లగ్ ద్వారానో అది బయటకు వస్తా క్లోజ్ చేసేస్తాం. ఎస్పెషల్లీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు మనం రక్తనాళంలో పెట్టే హోల్ చాలా పెద్దగా ఉండాల్సి వస్తుంది. సపోజ్ అయోటా స్టెంట్స్ వేస్తుంటే కనుక సైజు చాలా పెద్ద హోల్స్ పెట్టాల్సి వస్తుంది.
లేదు కొంతమంది కొంచెం కొన్ని న్యూరో కేసుల్లో కూడా పెద్ద పెద్ద హోల్స్ పెట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనం దాన్ని మొత్తం తీసి, ఒకప్పుడు ఏంటంటే అది మళ్ళీ స్కిన్ అంతా ఓపెన్ చేసి దాన్ని అంతా సూచనలు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ముందే మనం యాంజియోసీల్ అని, లేదంటే కనుక పర్క్లోజ్ డివైస్ అని, ఇలాంటి డివైస్ వచ్చేసినాయి అనమాట. ఆ రక్తనాళాలని బయటకు వస్తా దాన్ని క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఆ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కడైతే మనం పెట్టి చేస్తున్నామో ఆ రిస్క్ కూడా ఆల్మోస్ట్ లెస్ దెన్ 1% అయిపోయింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఓకే ఓకే. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.